పద్మమ్మ సింహాద్రితో ఇలా అంటూ ఉంటుంది. ఏమయ్యా, ఎల్లుండి పని అయ్యిందా? ఆ జీవన ఎవరిని పెళ్లి చేసుకుందా? ఆ పిల్లగాడు ఏ విషయాలేంటో తెలిసినాయా అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని సింహాద్రి ఇలా అంటూ ఉంటాడు. ఆ జీవన పెళ్లి చేసుకుంది ఎవరినో కాదు, ఆ అబ్బాయి ఎవరో కాదు, సునంద అమ్మ రెండో కొడుకంట అని చెప్పి అంటాడు. అది విని అక్కడ ఉన్న పద్మమ్మ, జ్యోతి అలాగే సీను వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. అవును, ఆ సునందమ్మ రెండో కొడుకు, మన కూతురికి ఏరలైంది, సునందమ్మకి కోడలైంది అని చెప్పి అంటాడు. అది విని అక్కడ ఉన్న జ్యోతి అలాగే పద్మమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక అక్కడ ఉన్న సింహాద్రి ఇలా అంటూ ఉంటాడు. ఇంకా వస్తూ వస్తూ ఆ సునందమ్మ ఏం చెప్పిందో నీకు తెలుసా? ఆ సునందమ్మ నాతో ఇలా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. అదేంటంటే, ఆ జీవనకి ఇంకెప్పుడు పుట్టిల్లు అనేదే ఉండదు, పుట్టింటికి రానివ్వకుండా నేను చేస్తాను చూడండి అని చెప్పి ఆ సునందమ్మ నాతో చెప్పింది అని చెప్పి అంటాడు. అది విని పద్మమ్మ, జ్యోతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక జ్యోతి అయితే ఆ మాట వినగానే కళ్ళు తిరిగి స్పృహ కోల్పోయి పడిపోతుంది. అది చూసి పద్మ, సింహాద్రి, సీను వాళ్ళైతే అయ్యో లాయరమ్మ అంటూ పరిగెత్తుకుంటూ జ్యోతి దగ్గరికి అయితే వెళ్తారు. ఇక జ్యోతి అయితే ఆ మాట వినగానే కళ్ళు తిరిగి పడిపోతుంది. మన మన పిల్లలిద్దరినీ కూడా పుట్టింటికి రానివ్వకుండా చేస్తానని చెప్పి ఆ సునందమ్మ చెప్పింది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఆనంది అయితే జ్యోతమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో, జీవన ఈ ఇంటి కోడలైందని తెలిస్తే జ్యోతమ్మ ఏమైపోతుందో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక లాయరమ్మని లేపడానికి సీను వాళ్ళైతే వెళ్తూ ఉంటారు. ఇక జ్యోతి అయితే ఆ మాట వినగానే ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోయి స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటుంది. ఇక ఆనంది సునంద మనసును మార్చగలదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.